నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగం జరిగింది. కానీ సిఎన్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి పద్మ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విడుస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వదాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతుల ఆకలి తీర్చడానికి శ్రీరాముని ఆశీస్సులతో నెలవారీ దాతగా కీర్తి సురసాల గోత్రస్య కీర్తి జిల్లా కనకయ్య గారి సంవత్సరం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి జిల్లా కనకయ్య గారికి వారి సంవత్సరం ఆర్థిక సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ వారికి స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి జిల్లా కనకయ్య గారికి, కీర్తి శ్రీమతి జిల్లా రాజమణి గారికి, కీర్తిశేషులు శ్రీమతి అహల్య గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతికలను కోరుకుంటూ వారికి స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తి జిల్లా కనకయ్య గారి వారి సంవత్సరం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనస్సుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోములు ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీ భౌతికంగా మానుండే దూరమైన మీ మధుర స్మృతులు మా మధురలో సదా ఆపదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కుటుంబ సభ్యులైన శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారికి, శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీ వంశీ గారికి, శ్రీమతి సౌమ్య గారికి, శ్రీ ఆశీష్ గారికి, చింజు అస్మిత్ గారికి, చింజు ధృతి గారికి, శ్రీ శివకుమార్ గారికి, రాణి గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, అలాగే వేణుగోపాల్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడతరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్న దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీమతి సౌమ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ లక్ష్మీ దీవులు దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే సిఎన్ విజయ్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని దీవులను అలాగే ఇక్కడ ఉన్న 60 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తన్నిలాంటి పెంటేశాఖ మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందిని చేపిస్తున్న పెంటేశాఖ మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతాన్ని కోరుకుంటూ అలాగే పెంటేశాఖ మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినం తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు సిఎన్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి పద్మ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అదాత సుఖీ భవ. రోజు అన్నం చేసిన వంటకాలు స్వీటు బాదుషా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ. Kota.